ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ తో మీ ముందుకు వచ్చేసాను. మొన్న రీసెంట్ గా Xiaomi స్మార్ట్ లివింగ్ లో ఒఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి ఎక్స్ ప్రో సిరీస్. దీంట్లో మొత్తం మీకు 3 వేరియంట్స్ ఉంటాయి, 43, 50 అలాగే 55. మూడు కూడా అల్ట్రా హై డెఫినిషన్ 4K స్మార్ట్ టీవీస్. Xiaomi టీవీలలో మొట్టమొదటిసారిగా గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చినటువంటి డివైజెస్ ఇవి. సో అంతేకాదు దీంట్లో మనకి హ్యాండ్స్ ఫ్రీ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫస్ట్ మీకు రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇండియా స్మార్ట్ టీవీ బ్రాండ్ Xiaomi అండ్ గూగుల్ టీవీ అని చెప్పి Xiaomi స్మార్ట్ టీవీ ఎక్స్ ప్రో అండ్ దీంట్లో మీకు వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 ని మన ముందుకు తీసుకొని రావడంతో పాటు అల్ట్రా హై డెఫినేషన్ 4K డాల్బీ విజన్ ఐక్యూ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. డాల్బీ విజన్ ఐక్యూ అంటే ఏంటి తెలియని వాళ్ళ గురించి నేను మీకు చెప్తున్నాను. మీకు డిపెండ్స్ అపాన్ మీ రూమ్ యొక్క లైటింగ్ టెంపరేచర్ అలాగే లైటింగ్ ని అడాప్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా వాటి యొక్క కలర్స్ అండ్ at the same time brightness ని కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. లైక్ మన మొబైల్ ఫోన్స్ లో ఏదైతే ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఉంటుందో సేమ్ థింగ్ ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ లైవ్ ప్రాక్టికల్ గా చూద్దాం. అండ్ దీంతో పాటు WCG వైడ్ రేంజ్ కలర్ గార్మెంట్ అలాగే ప్రీమియం బెజల్లెస్ డిజైన్ తో పాటు ప్యాచ్ వాల్ ఇంటర్ఫేస్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. 40 వాట్స్ ఆఫ్ స్పీకర్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు 43 ఇంచెస్ లో మాత్రమే 30 వాట్స్ వస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద 50 అండ్ 55 రెండిటిలో కూడా మీకు 40 వాట్స్ అలాగే డాల్బీ ఆడియో డాల్బీ అట్మాస్ కూడా మనకి సపోర్ట్ ఉంది. అండ్ దీంతో పాటు ఓకే గూగుల్ నేను ఇందాక మీకు చెప్పినట్లు అండ్ అట్ ది సేమ్ టైం ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే బాక్స్ కంటెంట్స్ తో పాటు ఇక్కడ ప్రైస్ వచ్చేటప్పటికి వీళ్ళు దీంట్లో మనకు 3 వేరియంట్స్ ఉంటాయి. 43 ఇంచెస్ వచ్చేటప్పటికే 33,000 రూపీస్ కి అలాగే 50 ఇంచెస్ వచ్చేటప్పటికే 42,000 రూపీస్ కి అలాగే 55 ఇంచెస్ వచ్చేటప్పటికే 48,000 రూపీస్ కి లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్ మీకు అదనంగా రావడం జరుగుతుంది. అలాగే దీని మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా క్విక్ అన్బాక్సింగ్ లోకి వెళ్ళిపోదాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి 2 మెటల్ టేబుల్ టాప్ మౌంట్స్ కనిపించడం జరుగుతుంది. అండ్ టీవీ సేఫ్టీ నోటీస్ అండ్ ఇన్స్టాలేషన్ గైడ్, టేబుల్ మౌంట్ కి సంబంధించినటువంటి స్క్రూ, Xiaomi కి సంబంధించినటువంటి IR కమ్ బ్లూటూత్ రిమోట్, 2 AAA కి సంబంధించినటువంటి సెల్స్. సో మనకి ఇక్కడ వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ఇంట్లో అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మరొక 500 రూపీస్ పెట్టి మీరు వాల్ మౌంట్ అయితే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ మీరు కనుక ఈ టీవీని పర్చేజ్ చేశారంటే ఇన్స్టాలేషన్ అవ్వేంత వరకు వెయిట్ చేయండి. మీరంతటి మీరైతే ఓపెన్ చేయకండి. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ లో ఏమైనా డ్యామేజ్ అయినా కానీ వాళ్ళే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రీప్లేస్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేస్తే మనం ఓపెన్ చేస్తే వారంటీ వాయిడ్ అవుతుంది. దీన్ని గుర్తు పెట్టుకోండి. ఇక ఫైనల్ గా టీవీనే జస్ట్ 1 2 3. సో ఇక్కడ మనకి టీవీ అంతా కూడా నీట్ గా ప్యాక్ చేసి పంపించారు. ఈవెన్ ఫ్రంట్ సైడ్ కూడా వీళ్ళు మరొక కార్డ్ బోర్డ్ తో పంపించారు. సో ట్రాన్స్పోర్టేషన్ లో ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యమే. సో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసినటువంటి ఈ కవర్ ఏదైతే ఉందో దీని అంతా రిమూవ్ చేయండి. బేసికల్లీ ఇది ట్రాన్స్పోర్టేషన్ లో ప్యానల్ లోపల ఏ విధమైనటువంటి డస్ట్ ఇలాంటివి వెళ్లకుండా ఇది బాగా మనకు ఉపయోగపడటం అయితే జరుగుతుంది. సో అలాగే కవర్లు పెట్టేసి అయితే వాడకండి. బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కంపల్సరీ ఇదంతా కూడా రిమూవ్ చేయాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ బెజల్లెస్ డిజైన్ తో మనకి ఈ స్మార్ట్ టీవీ అయితే రావడం జరుగుతుంది. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఇదైతే రియల్లీ చూడడానికి మాత్రం ఫెంటాస్టిక్. బాటమ్ దగ్గర మనకు కొంచెం బెజల్ పెద్దగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాండింగ్ తో పాటు కింద హ్యాండ్స్ ఫ్రీ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ బటన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈవెన్ స్టాండ్స్ కూడా మెటాలిక్ గ్రే ఫినిష్ తోటి సూపర్ ప్రీమియం అవుట్పుట్ అంటే చూడడానికి మాత్రం చాలా 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 బాగుంది. సో బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఇదంతా కూడా మనకి మెటల్ బాడీని ప్రొవైడ్ చేశారు. వేర్ మెయిన్ PCB ఉంటుంది చూసారా యూనిట్, అక్కడ Xiaomi అని చెప్పి బ్రాండింగ్ కూడా చాలా బాగా చేయడంతో పాటు కార్బన్ ఫైబర్ కి సంబంధించినటువంటి టెక్స్చర్ ఫీల్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రంట్ మీకు ఆఫ్ కండిషన్ లో చూస్తున్నప్పుడు బెజల్లెస్ డిజైన్, అది కూడా సీమ్లెస్ డిజైన్ తో మనకు కనపడటం జరుగుతుంది. అండ్ ఇది గ్రే అలాగే బ్లాక్ కాంబినేషన్ తోటి మనకు రావడం జరుగుతుంది. వేర్ ఫ్రేమ్ అంతా కూడా మనకి గ్రే కలర్ అలాగే ప్యానల్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో కనపడటం. సో లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే పవర్ కార్డ్, అలాగే రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక కొన్ని కమ్యూనికేషన్ పోర్ట్స్ లైక్ USB 2.0 అలాగే 3 HDMI పోర్ట్స్ తో పాటు ఒక 3.5mm ఆడియో జాక్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే బాటమ్ మీకు ట్రెడిషనల్ RF యాంటెనా అలాగే AV పిన్స్ తో పాటు ఆప్టికల్ ఆడియో LAN కమ్యూనికేషన్ పోర్ట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కమ్యూనికేషన్ పోర్ట్స్ పరంగా ప్రతి ఒక్క కమ్యూనికేషన్ పోర్ట్ ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో డిజైన్ పరంగా మాత్రం ఖచ్చితంగా మీకు
మీకు ఒక ప్రీమియం స్మార్ట్ టీవీని పెట్టినటువంటి ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ బ్యాక్ సైడ్ కూడా డిజైనింగ్ పర్వాలేదు, బానే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ బ్యాక్ సైడ్ మనం వాల్ మౌంట్ చేసుకున్నా లేదా టేబుల్ టాప్ మీద మనం పెట్టుకున్నా గానీ ఇదంతా విజిబిలిటీకి అయితే ఉండదు. ఎనీవే గుడ్ ఫినిష్ అండ్ గుడ్ డిజైన్ అనే నా అభిప్రాయం. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనం టీవీని అయితే బూట్ చేసేద్దాం. సో టీవీని బూట్ చేసిన తర్వాత దీని లోపల బ్యూటీని కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో పవర్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ Xiaomi బ్రాండింగ్ తో పాటు మనకి ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో రావడం జరుగుతుంది కాబట్టి గూగుల్ ఓఎస్ అని చెప్పి మనకు బూట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇనిషియల్ గా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ రిమోట్ ని అయితే పేర్ చేయాలి. ఇందులో ఉన్నటువంటి హోమ్ బటన్ అలాగే బ్యాక్ బటన్ రెండింటిని పట్టుకొని ప్రెస్ చేసి 3 seconds హోల్డ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇది పేర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది బ్లూటూత్ పేర్ అవ్వకంటే ముందు ఐఆర్ సహాయం తోటి మనకి టీవీ అనేది ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. బ్లూటూత్ అయితే ఎనీ డైరెక్షన్ లో మనం యూజ్ చేసుకోవచ్చు, అంతే తేడా. అలాగే కొంచెం లేటెన్సీ కూడా తక్కువ ఉండి ఫాస్ట్ గా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అండ్ సెటప్ ఏ గూగుల్ టీవీ లేదా బేసిక్ టీవీ లాగా మీరు రెగ్యులర్ గా చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. నేనైతే గూగుల్ టీవీకి సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ జస్ట్ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే గూగుల్ హోమ్ ని డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఒకవేళ ఉంటే కనుక డైరెక్ట్ గా దీన్ని ఓపెన్ చేసేసి ఆ క్యూఆర్ కోడ్ ని మీరు దీంతో సెటప్ చేశారంటే సరిపోతుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అంటే వైఫై కనెక్షన్, పాస్వర్డ్, అకౌంట్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా మీ టీవీకి కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ సింపుల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే గెట్ స్టార్టెడ్ అండ్ ఎలో నోటిఫికేషన్. సో ఇక్కడ నెక్స్ట్ ఎలో. ఇప్పుడు ఆటోమేటిక్ గా లొకేషన్ యాక్సెస్ వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే గూగుల్ సెటప్ మై డివైస్. సో సింపుల్, మీరు ఆ కమాండ్ ఇవ్వగానే గెట్ స్టార్టెడ్ ఆటోమేటిక్ గా సెర్చింగ్ ఫర్ ద న్యూ డివైసెస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గూగుల్ టీవీ డివైస్ ఫౌండ్ అని చెప్పి. సో కెమెరా పర్మిషన్ ఇవ్వంటుంది. సో కెమెరా పర్మిషన్ ఇచ్చేసేసి జస్ట్ ఇక్కడ ఉండేటువంటి క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ కనెక్టింగ్ టు ద గూగుల్ టీవీ. అంతే, జస్ట్ మీకు ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోండి, మీ టీవీ సెటప్ అవ్వడం కంప్లీట్ అయిపోతుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బోత్ 2.4 GHz అలాగే 5 GHz మొబైల్ డేటా ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ కన్జంప్షన్ అనేది హెవీగా ఉంటుంది అండ్ స్టీమ్ చేసేటప్పుడు క్వాలిటీ అంతగా ఉండదు. బట్ మీ డేటా హెవీగా కన్జంప్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంటర్నెట్ లేని పక్షాలలో ట్రై చేయండి, బట్ నేనైతే రికమెండ్ చేయను. సో స్ట్రాంగ్ వైర్లెస్ ఆర్ వైర్ కనెక్షన్ ని రికమెండ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి గూగుల్ టీవీ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ Xiaomi టీవీ ప్లస్ అని చెప్పి కూడా మనకు రావడం జరుగుతుంది. ఇదేంటి అనే దాని గురించి మనం తర్వాత నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. అండ్ ప్యాచ్ వాల్ ఆఫ్ కోర్స్ దీని ఇంటర్ఫేసెస్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ మనకి టీవీ అయితే బూట్ అవుతుంది. సో వీళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ అగ్రిమెంట్ ఐ అగ్రీ. అంతకుముందు మన పాత యాప్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోయి మనకి టీవీ రెడీ అవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ క్లిక్ చేశారు అన్నట్లయితే డైరెక్ట్ గా మనకి గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ టాప్ లో మీరు చూసారు అన్నట్లయితే సర్చ్ అలాగే ఫర్ యూ అంటే మీ కస్టమైజ్ అయినటువంటి గూగుల్ రికమెండేషన్ కాంటెంట్ అంతా కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు మీకు మూవీస్ అలాగే టీవీ షోస్ అలాగే యాప్స్ కూడా. సో దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మీరు 8,000+ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మనకి మీ గూగుల్ టీవీ యొక్క లైబ్రరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనకి బూట్ అయిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళి దీని కాన్ఫిగరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే క్వాడ్ కోర్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు, విచ్ కమ్స్ విత్ 2 GB ఆఫ్ ర్యామ్ అలాగే 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మరొక మేజర్ ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సిస్టమ్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్తున్నాను అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు Android వర్షన్ 11 తోటి మనకు రావడం అయితే జరిగింది. సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారంటే నవంబర్ ఇచ్చారు. సో ఇంకా గూగుల్ టీవీ ఓఎస్ లో Android 12 అయితే రాలేదు, ఇదే లేటెస్ట్. అండ్ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేటప్పటికే 12 GB ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఆల్ యాప్స్ మనకి ఇన్స్టాల్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ 11 GB ఆఫ్ ఫ్రీ స్పేస్ అయితే మనకుంది, విచ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. అండ్ ఇన్ఫాక్ట్ దీంట్లో అంబియంట్ లైట్ సెన్సార్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడ ఈ టీవీని ప్లేస్ చేసి చూస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా లైటింగ్ మొత్తాన్ని కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పిక్చర్ కి సంబంధించినటువంటి కొన్ని సెట్టింగ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ ఇది స్టాండర్డ్ కావాలా, వివిడ్ కావాలా, లేదన్నట్లయితే మూవీ మోడ్ కావాలా, ఇట్లా మీరు కస్టమైజ్ చేసుకొని అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ లో పెట్టుకున్నారు అన్నట్లయితే మీకు బెటర్ రావడం జరుగుతుంది. ఈవెన్ ఆడియోలో కూడా మీరు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. డాల్బీ సరౌండ్ స్టాండర్డ్ కావాలా, మూవీయా, న్యూసా, గేమా లేదా కస్టమా, ఈవెన్ వాల్యూమ్ లెవెలర్ ని కూడా మీరు ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి బ్లూటూత్ ద్వారా ఎడిషనల్ సౌండ్ బార్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అఫోజ్ ఇక్కడ రిమోట్ డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంది. అండ్ ఒకసారి వీడియో అలాగే ఆడియో శాంపిల్స్ కూడా మనం చూసేద్దాం. సో ఈవెన్ ఇక్కడ మీరు వీడియో కంటెంట్ చూసేటప్పుడు కూడా ఇక్కడ చూడొచ్చు ఆ ప్యానల్ వచ్చేటప్పటికి మనకి 4K HDR కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది
యూట్యూబ్ లో ఈవెన్ మీకు అమెజాన్ ప్రైమ్ లేదన్నట్లయితే హాట్స్టార్ లేదన్నట్లయితే నెట్ఫ్లిక్స్ వీటిలో మీకు డాల్బీ విజన్ అలాగే డాల్బీ ఐక్యూ కంటెంట్ నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. సో అక్కడ మీకు డాల్బీ ఐక్యూ కంటెంట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా షార్ప్నెస్ అలాగే డీటెయిలింగ్ ఎంత బాగుందో, క్లారిటీ మాత్రం ఫెంటాస్టిక్. సో ఇక్కడ మీరు కలర్స్ చూస్తున్నారు కదా, బ్లాక్స్ ఏవైతేనో చాలా డీపర్ బ్లాక్ గా అలాగే కలర్స్ ఏవైతేనో డీపర్ కలర్ గా మనకు రావడం జరుగుతుంది. ఐపీఎస్ ప్యానెల్ విఏ ప్యానెల్ కాదు, అయినా కానీ కలర్స్ మాత్రం చాలా బాగా పాప్ అవడం జరుగుతుంది. ఈవెన్ బ్లాక్స్ ఏవైతేనో ఒక రకంగా చూసారంటే మీ క్యూలెట్ టీవీ టెక్నాలజీ అవుట్పుట్ అయితే మనకి ఇది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఆల్మోస్ట్ ఇక్కడ మీరు సైడ్ యాంగిల్స్ నుంచి అంటే ఎనీ యాంగిల్ కార్నర్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినా గానీ కొంచెం లైట్ గా డిస్ట్రాక్షన్ అయితే ఉంది, కానీ పెద్దగా మీకైతే డిఫరెన్స్ ఏ ఉండదు. అది కూడా మీరు డీపర్ కార్నర్ నుంచి చూస్తున్నారు అన్నట్లయితే నార్మల్ గా అయితే మీకు అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. అండ్ దీంట్లో వీళ్ళు ఎంత బ్రైట్నెస్ నిట్స్ ని ప్రొవైడ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రొవైడ్ అయితే చేయలేదు. బట్ ఇది వచ్చేటప్పటికే MEMC అంటే మోషన్ ఎమిషన్ మోషన్ కంట్రోల్ తో పాటు ఆలం అంటే ఆటో లో లేటెన్సీ మోడ్, ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూస్తున్నారంటే దానికి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో అప్ స్కేలింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గా అయితే మనకు ఇది వర్క్ చేయడం జరుగుతుంది. నాయిస్ రిడక్షన్ ఏదైతే ఉందో ఇది కూడా పర్వాలేదు. సెటప్ బాక్సెస్ లో కంపేర్ చేశారంటే అంటే ట్రెడిషనల్ ఎక్కువగా మీరు సెటప్ బాక్సెస్ చూస్తుంటారు అన్నట్లయితే కనుక అక్కడ ఇంకొంచెం మీకు బెటర్ క్వాలిటీ అవుట్పుట్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ అఫ్ కోర్స్ ఆడియో కూడా మీరు విన్నారు, ఆ డ్యూయల్ డౌన్ ఫైరింగ్ స్పీకర్స్, అది కూడా 40 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్, ఈచ్ వచ్చేటప్పటికి 20 వాట్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, షామీలో మనకి సరికొత్తగా వీళ్ళు ఆ షామీ ప్యాచ్ వాల్ ప్లస్ అని కొత్తగా తీసుకొచ్చారు. సో బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే లైవ్ టీవీస్ ని మనం అయితే చూడొచ్చు. లైక్ న్యూస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అంటే ఫ్రీ టు ఎయిర్ కంటెంట్ ఉన్నటువంటి ఛానల్స్ ఉంటాయి చూసారా, అవన్నీ మనకి ఇందులో చూడటంతో పాటు కొన్ని పెయిడ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ ఉన్నాయి అన్నట్లయితే మనం ఇందులో చూసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా ఓకే అని అంటాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జీ న్యూస్, ఇది లైవ్ గా మనకు వస్తున్నటువంటిది. అండ్ యూజర్ గైడ్ లోకి వెళ్ళారన్నట్లయితే మరింత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇందులో ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా రెగ్యులర్ గా ఒకవేళ మీరు కనుక ఇంట్లో మీ పేరెంట్స్ కానీ లేదన్నట్లయితే అంతగా దీని మీద నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ టీవీని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే అఫ్ కోర్స్ ఇక్కడ మనకి షామీకి సంబంధించినటువంటి ప్యాచ్ వాళ్ళు UI అయితే మనకు రావడం జరిగింది. సింపుల్, ఇందులో మీకు కావాల్సినటువంటి మూవీస్ అందులో కూడా ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ బ్రౌజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఏ మూవీని వాచ్ చేయాలనుకుంటున్నారు ఆ పోస్టర్ ని జస్ట్ మీరు ట్యాప్ చేశారు లేదా క్లిక్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా దాని రిలవెంట్ యాప్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అంటే ఇది ఫ్రీ టు కంటెంట్ అయితే కాదు. ఒకవేళ మీకు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, డైరెక్ట్ గా ఆ వీడియో ఇక్కడ ప్లే అవడం జరుగుతుంది. సో చూసారు కదా, అఫ్ కోర్స్ దీని వీడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇంతేకాదు మీరు దీన్ని హ్యాండ్స్ ఫ్రీ కింద కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీరు జస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఓకే గూగుల్ ఓపెన్ నెట్ఫ్లిక్స్, ఓపెనింగ్ నెట్ఫ్లిక్స్. సో ఇట్లా మీకు కావాల్సినటువంటి యాప్స్ ఇలాంటి వాటన్నిటిని డైరెక్ట్ గా వాయిస్ కమాండ్ ద్వారా మీరైతే దీన్ని కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇవే కాదు, డిఫాల్ట్ గా కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. లైక్ ఒకవేళ మీరు పెన్ డ్రైవ్ లో నుంచి మూవీస్ చూడాలనుకుంటున్నా లేదా ఫొటోస్ చూడాలనుకుంటున్నా, ముఖ్యంగా మైరా క్యాస్ట్. సో ఇదైతే ఫెంటాస్టిక్. జస్ట్ మీ టీవీని మీ ఫోన్ తోటి డైరెక్ట్ గా మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 1+9 RT 5G ఇస్ కనెక్టింగ్ అని చెప్పి. సో ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా మీ ఫోన్ ని మీరైతే మిర్రర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డైరెక్ట్ గా మీ ఫోన్ ని ఇక్కడ దీని సహాయంతో మిర్రర్ క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీరు 55 ఇంచెస్ లో కలర్స్ బ్రైటర్ గా కనిపిస్తున్నటువంటి ఒక మంచి స్మార్ట్ టీవీ, దీంతో పాటు ఆడియో క్రిస్టల్ క్లియర్ గా లౌడర్ గా కాదు అండ్ డీటెయిలింగ్ గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా ఒక లుక్ వేయండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ తో ప్యాక్ చేసినటువంటి ఒక పవర్ ప్యాక్డ్ స్మార్ట్ టీవీ ఇది. బట్ దీంట్లో 55 ఇంచెస్ వచ్చేటప్పటికి కొంచెం నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో దీన్ని మీరు కార్డ్ ఆఫర్స్ తో అరౌండ్ మీకు 30, 35, 37 బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చింది అన్నట్లయితే కనుక వెరీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. ఎనీవే యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చింది. ఈ వీడియో కింద మీకు కవర్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి నేను సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు, పర్చేస్ కూడా చేసుకోవచ్చు. బై ద బై దీనికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Vasu signing off. Have a great day.